జనాలు కోరుకుంటున్నది ఒకటి, సునీల్ చేస్తున్నది ఇంకొకటి. తమకు ఇలాంటి సినిమాలు వద్దు బాబోయ్ అంటూ తిప్పి తిప్పి కొడుతున్నా అతడిలో మార్పేమీ కనిపించట్లేదు. అతను హీరోగా కంటిన్యూ అవడం మీదే అభ్యంతరాలుంటే అతనేమో రెగ్యులర్ మాస్ హీరోల వేషాలు వేసి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మాస్ లో కొంచెం ఫాలోయింగ్ ఉంది కదా అని వారిని టార్గెట్ చేసుకుని రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. కానీ సినిమాలు మాత్రం థియేటర్లో నిలవట్లేదు. ఇలా వస్తున్నాయి, అలా వెళ్తున్నాయి. దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేసిన 2 సినిమాలు కృష్ణాష్టమి, జక్కన్న దారుణమైన ఫలితాన్నిచ్చాయి. అయితే ఆ సినిమాల ఫలితాలు చూశాక కూడా సునీల్ ఏమీ మారినట్లుగా లేడు. వీరుపోట్ల దర్శకత్వంలో సునీల్ చేసిన ఈడు గోల్డ్ హెగ్ కూడా రొటీన్ మాస్ మసాలా సినిమాలాగే కనిపించింది టీజర్ చూస్తే. ఇక ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు, లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తే సునీల్ ఏ దారిలో వెళ్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతుంది. ముఠా మేస్త్రి, అందరివాడు లాంటి సినిమాల్లో చిరంజీవిని పోలిన అవతారంలో హీరోయిన్తో స్టెప్పులేస్తున్నాడు సునీల్. హీరోయిన్లు కూడా ఊరమాస్ అవతారాల్లో కనిపిస్తున్నారు. ఇలాంటివి మామూలుగా స్టార్ హీరోలకైతే నప్పుతాయి. సునీల్ లాంటి వాళ్ళు చేస్తే చూడ్డానికి అదోలా ఉంటుంది. ఈ విషయంపై ఎన్ని విశ్లేషణలు వస్తున్నా సరే సునీల్ మాత్రం తన దారిలో తను వెళ్ళిపోతున్నాడు. చిరును అనుకరిస్తూ తనను తాను మాస్ హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.